హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 6 to 9 months బేబీకి క్రోషెట్తో క్యాప్ తయారు చేయడం నేర్చుకుందాము. ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ క్యాప్ వచ్చేసి 6 to 9 months బేబీకి కాబట్టి 40 చైన్స్ సరిపోతాయి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత 40 చైన్స్ వేసుకోవాలి. ఫార్టీ చైన్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ చైన్ నుండి స్టార్ట్ చేయాలి. ఈ క్యాప్ని హాఫ్ డబల్ క్రోషెట్ ప్యాటర్న్తో వేసుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ డబల్ క్రోషెట్ వచ్చేసి థర్డ్ చైన్లో వేసుకుంటున్నాను. యార్న్ ఓవర్ పుల్ త్రూ 3 లూప్స్. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబల్ క్రోషెట్, ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లైన్ మొత్తం అన్ని చైన్స్లో హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ చివరి వరకు అల్లుకోవాలి. ఇక్కడ నేను 40 చైన్స్తో అల్లుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్న ఏజ్ అయితే తక్కువ చైన్స్ వేసుకోవచ్చు, అలాగే పెద్ద సైజ్ కావాలంటే ఎక్కువ చైన్స్ వేసుకొని అల్లుకోవచ్చు. ఇది చివరి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇది వేసుకున్నాక ఈ లైన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎండింగ్లో ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. అలాగే ఈ లైన్ని టర్న్ చేసి ఈ కనిపిస్తున్న చైన్స్లో బ్యాక్ లూప్లో నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలాగే ఈ లైన్ మొత్తం హాఫ్ డబుల్ క్రోషెట్ ఈ బ్యాక్ లూప్లో వేసుకోవాలి. ప్రతి లైన్ 40 డబుల్ క్రోషెట్స్ వచ్చేలాగా కౌంట్ చేసుకోవాలి. లైన్ ఎండింగ్లో లాస్ట్ చైన్లో కూడా వేసుకోవాలి. ప్రతి లైన్ టోటల్ 40 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వచ్చేలా కౌంట్ చేసుకొని అల్లుకోవాలి. ఇది లాస్ట్ 40th స్టిచ్. 40th హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ లైన్ని టర్న్ చేసి స్టార్టింగ్లో చైన్కి బ్యాక్ లూప్లో నుండి హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు ఇంకొక కలర్ మార్చుకునేటప్పుడు ప్రీవియస్ కలర్ని స్లిప్ నాట్ వేసి వదిలేసి కొత్త కలర్ క్రోషెట్ని స్లిప్ నాట్లోంచి ఎక్కించుకొని హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లుకోవాలి. ఇలా ఆల్టర్నేట్ కలర్స్తో ప్రతి లైన్ సేమ్ హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఎన్ని లైన్స్ అల్లుకోవాలి అంటే బేబీ ఏజ్ని బట్టి లేకపోతే మనకి కావాల్సినంత సైజు వచ్చేంత వరకు మనం లైన్స్ వేసుకోవాలి. ఇలాగే ప్రతి లైన్ని హాఫ్ డబుల్ క్రోషెట్స్తో అల్లుకోవాలి. చివరి వరకు అల్లుకున్న తర్వాత చెప్తాను.
ఇలా మనకు కావాల్సినంత సైజు వచ్చే వరకు మనం లైన్స్ అల్లుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎండింగ్స్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఒకవైపున్న 2 లూప్స్ లోపల నుండి ఇంకొక వైపున్న 2 లూప్స్ లోపల నుండి హుక్తో స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా ఈ రెండు ఎండింగ్స్ని జాయిన్ చేసుకోవడానికి మొత్తం లైను స్లిప్ నాట్తో అల్లుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత పై వైపున కోన్లా రావడానికి సూదితో కుట్టుకోవాలి. కొంచెం పెద్ద సూదికి ఊలు ఎక్కించుకొని ఒక చైన్కి లోపల వైపు నుండి ఒక చైన్కి బయట వైపు నుండి ఇలా ఆల్టర్నేట్గా సూదిని ఎక్కించుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి. సూదితో ఎక్కించుకున్న తర్వాత ఈ క్యాప్ దగ్గరగా వచ్చేలాగా గట్టిగా లాగి ముడేసుకోవాలి. ఈ క్యాప్ చిన్నపిల్లలకి కాబట్టి చెవులు కూడా కవర్ అయ్యేలాగా నేను 2 సైడ్స్ అల్లుతున్నాను. ఇప్పుడు ఒకవైపు 12 స్లిప్ నాట్స్ వేసుకోవాలి. స్లిప్ నాట్స్ వేసుకున్న తర్వాత ఒక సింగిల్ చైన్ వేసుకొని లైన్ని టర్న్ చేసుకోవాలి. సెకండ్ లైన్ సేమ్ మళ్ళీ 12 స్లిప్ నాట్స్ వేసుకోవాలి. లైన్ ఎండింగ్కి వచ్చాక మళ్ళీ ఒక సింగిల్ చైన్ వేసుకొని లైన్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ లైన్ అల్లుకునే ముందు ఫస్ట్ స్టిచ్లో ఒక స్లిప్ నాట్ వేసుకొని అలాగే ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒక స్లిప్ నాట్ వేసుకొని అల్లుకోవాలి. ఇప్పుడు 2 చైన్స్లో ఒక స్లిప్ నాట్ వేసుకున్నట్టు ఆ తర్వాత థర్డ్ చైన్లో ఒక స్లిప్ నాట్ వేసుకొని అల్లుకోవాలి. అదేవిధంగా ఈ లైన్ చివర రెండవ స్టిచ్ నుండి స్లిప్ నాట్ వేసుకొని ఆ చివర స్టిచ్లో కూడా ఇదే స్లిప్ నాట్ని వేసుకోవాలి. ఇలా లైన్కి స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ 2 చైన్స్ కలిపి ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇలా చివరి దాకా వచ్చాక థ్రెడ్స్ కట్టుకోవడం కోసం మనకు కావాల్సినంత సైజు చైన్స్ వేసుకోవాలి.
ఈ విధంగానే రెండవ వైపు కూడా అల్లుకోవాలి. ఇప్పుడు పామ్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము.